అదృశ్య సేవకి అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఊహా నగరాన్ని రాజధానిగా చేసుకుని వక్రబుద్ధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు సైన్యంలో కల్లా ప్రతాపుడనేవాడు గొప్ప వీరుడు. ప్రతాపుడు ఒకనాడు వేటకని సమీపంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక కొలను పక్క పొదలో దాగి కూర్చున్నాడు. వన్యమృగాలేమైనా దాహం తీర్చుకోవడానికి వస్తే కొట్టవచ్చు కదా అని అతని ఊహ. ఎంతసేపు కనిపెట్టుకున్నా ఆనాడు అడవి జంతువులేవి రాలేదు గాని సాయంత్రం పడేసరికి ఆకాశం మీది నుంచి 7 హంసలు వచ్చి వాలాయి. ఆ హంసల్ని చూసి మెచ్చుకుంటూ ఉండగా అవి రెక్కలు తీసి గట్టు మీద పెట్టి అలా పెట్టిన వెంటనే ఆ 7 హంసలు అపురూప సుందరమైన 7 దేవకన్యలుగా మారిపోయాయి. కిలకిల నవ్వుతూ వారు కొలనులోకి జొరబడి జలక్రీడలారంభించారు. చప్పుడు చేయకుండా ప్రతాపుడు బయటికి వచ్చి రెక్కలన్నిటిలోనూ మిక్కిలి అందమైన ఒక జతను చేతబొచ్చుకొని మళ్ళీ దాక్కున్నాడు. దేవకన్యలు తనివి తీరా జలకాలాడి గట్టుపైకి వచ్చి ఎవ్వళ్ళ రెక్కలు వాళ్ళు ధరించి మళ్ళీ హంసలుగా మారి రివ్వున ఎగిరిపోయారు. అయితే అలా ఎగిరిపోగలిగింది 6 మాత్రమే. 7వ అమ్మాయి తన రెక్కల జత కోసమని కొలను వద్దనే ఆగిపోవలసి వచ్చింది. ఆ దేవకన్యను చూడగానే ప్రతాపుడికి మక్కువ పుట్టింది. ఆమె రెక్కలు పోయినందుకు దిగులు పడి, నా రెక్కలు తీసుకున్న వారెవరో దయ ఉంచి వాటిని ఇచ్చేయండి. పిల్లలగన్న తల్లిదండ్రులైతే వారు నన్ను ఒక కూతురుగా ఎంచుకోవచ్చు. కన్య అయితే నేను చెల్లెలినై ఉంటాను. పెళ్లిగాని పురుషుడే అయినట్టయితే పెళ్లి చేసుకుంటా. దయ ఉంచి నా రెక్కలు నాకు ఇచ్చేయండి అని జాలిగా ప్రార్థించింది. ఈ మాటలు చెవిన పడడంతోనే పొదలో దాగి ఉన్న ప్రతాపుడు రెక్కలతో బయటికి వచ్చి, ఇవిగో నీ రెక్కలు, వీటిని ధరించి హంసవై స్వేచ్ఛగా మీ లోకానికి ఎగిరిపో. మీ వాళ్ళ నుండి నిన్ను వేరు చేసి బాధ పెట్టినందుకు మన్నించు అన్నాడు. దేవకన్య రెక్కలు పుచ్చుకోలేదు. మీరెవరో ఉత్తముల్లాగా ఉన్నారు. మానవుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? ఇంత అందమైన వాళ్ళున్నారా? అంది ఆశ్చర్యంగా. అందుకు ప్రతాపుడు, అంతగా మెచ్చుకుంటున్నావు గనక పోనీ నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఏమంటుందో చూద్దామని ఆ సుందరి ముసిముసి నవ్వులతో తన మెడలోని నవరత్నమాలను నిజంగానే ప్రతాపుడు మెడలో వేసింది. తలవని తలంపుగా పట్టిన ఈ అదృష్టానికి అతడు మురిసిపోయాడు. ప్రతాపుడు భార్యతో తన నగరానికి తిరిగి వెళ్లడంతోనే ఆమె చక్కదనాన్ని గురించిన వార్త వెళ్ళి రాజుగారి చెవిలో పడింది. వక్రబుద్ధి మారువేషంలో వెళ్ళి ఆ దేవకన్యను చూసి వచ్చాడు. ప్రతాపుడికి కబురు చేసి లేని ప్రేమ నటిస్తూ, ప్రతాప, 7 సముద్రాలకు అవతల ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కొనన ఒక కోట ఉంది. ఆ కోటకి రాజు 9 అంగుళాల శరీరం, 90 గజాల పీలక ఉన్న చిత్రాంగుడనే యక్షుడు. ఆ రాజు వద్ద అదృశ్య సేవకి అనే భూతం ఒకటుంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని వశం చేసుకురావాలి. వస్తే నిన్ను సేనాధిపతిగా చేస్తాను అన్నాడు. ప్రతాపుడు ఇంటికి వచ్చి మానవ మాతృలకు అసాధ్యమైన ఈ మహత్తర కార్యాన్ని గురించి భార్యతో చెప్పగా ఆమె, నీకు వచ్చిన భయం లేదు. ఈ వెండి బంతి తీసుకువెళ్ళి నగరం అవతల నేల మీద పెట్టు. అది నీ ముందు దొర్లుతూ పోయి నీకు దేవలోకంలో ఉన్న మా అమ్మగారి ఇంటికి దారి చూపుతుంది. పెళ్లివేళ నీ మెడలో నేను వేసిన ఆ నవరత్నమాల ఆనవాలు చూపి నా క్షేమ వార్త చెప్పి నువ్వు వచ్చిన పని మా వాళ్ళతో చెప్పు అని అంటూ వెండి బంతిని అతని చేతిలో పెట్టింది. ప్రతాపుడు అదే ప్రకారం చేసి అత్తవారింటికి చేరుకున్నాడు. ఈలోగా ఊహానగరంలో వక్రబుద్ధి ప్రతాపుడి భార్యను రప్పించి, ఇంకా నీ భర్త తిరిగి వచ్చేదేమిటి? ఇంతకీ వాడు నా నౌకరు. నేను రాజుని కదా, నన్ను పెళ్లి చేసుకుని రానివి కావడం నా కోరిక అన్నాడు. ఆ మాటకు ఆమె ఉగ్రురాలై, నేను ఎవ్వరిననుకున్నావు, జాగ్రత్త అంది. వక్రబుద్ధి భయపడి తగ్గిపోయాడు. కాని కసిపూని సముద్రం ఒడ్డున ఒంటి స్తంభం మేడలో ఆమెను ఖైదు చేయించాడు. అక్కడ దేవలోకంలో ప్రతాపుడు మెడలోని నవరత్నమాల చూడడంతోనే ఆనవాలు గట్టి దేవకన్య బంధువులు ఆదరించి వచ్చిన పని అడిగారు. అతడు చెప్పాడు. అప్పుడు అతని అత్తగారు పక్షుల్ని, మృగాల్ని, చేపల్ని అన్నిటినీ రప్పించి
ఫలానా యక్షుని రాజ్యం ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడిగింది. అందులో ఒక్క కుంటి కప్ప మాత్రం నాకు తెలుసు, అయితే చాలా దూరం వెళ్ళాలి అంది. ఆ కప్పని తోడిచ్చి ఆమె వాళ్ళిద్దరినీ ప్రయాణం కట్టి పంపింది. ప్రతాపుడు దాని వెనకాలే వెళ్ళాడు. సప్త సముద్రాలు దాటి అడవి, అడవిలో కొండ, కొండ కొనన చిత్రాంగుడి కోట చేరుకున్నారు. అప్పుడు కప్ప ప్రతాపుడితో, తమ్ముడు, ఇదే కోట. నేను అవతల ఉండి నీకోసం ఎదురు చూస్తుంటాను. పోయిరా, నీకు జయమవుతుంది అని ఆశీర్వదించి లోపలికి పంపింది. ప్రతాపుడు కోట ప్రవేశించాడు గాని అది కోటలాగే లేదు. అది ఒక చీకటి కోణం. కన్ను పొడుచుకున్న కనపడని ఆ అంధకారంలో అతడు తడుముకుంటూ వెళ్ళి ఒక మూల ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. మరి కాసేపటికి భల్లుమని తలుపు చప్పుడైంది. అదృశ్య సేవకి అని మేఘానికి మళ్ళే ఉరుముతో ఎవరో పిలవసాగారు. అంతవరకు చీకటిగా ఉన్న కోటంతా దీపాల వెలుగుతో పట్టపగలైపోయింది. ప్రతాపుడు చట్టుక్కున ఒక స్తంభం చాటుకిపోయి దాక్కొని ఆ వచ్చింది ఎవరా అని చూశాడు. చూస్తే ఏముంది, 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న యక్షుడు కనబడ్డాడు. ఇతడేనా అంత చప్పుడు చేస్తుంది అని ఆశ్చర్యపోతూ ప్రతాపుడు నిలబడేసరికి యక్షుడు, అదృశ్య సేవకి, ఏమిటి ఈ ఆలస్యం? లోకాలన్నీ తిరిగి తిరిగి ఆయాసంతో వచ్చాను కదా, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వాలని తెలీదు అని అరిచాడు. బంగారు కలశం ఒకటి వస్తున్నట్లు ప్రతాపుడికి కనబడింది. కాని దాన్ని తెస్తున్న అదృశ్య సేవకి కనబడలేదు. పాదాల చప్పుడు మాత్రం వినబడింది. అంతే. చిత్రాంగుడు కాళ్ళు చేతులు కడుక్కుని త్వరగా అన్నం వడ్డించి అదృశ్య సేవకి, నేనిప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళాలి అన్నాడు. వెంటనే వెండిపీట ఒకటి వాలింది. దాని ముందు భమిడి ఆకు ఉంచబడింది. పంచభక్ష పరమాన్నాలు వడ్డించబడ్డాయి. ఈ పని అంతా క్షణంలో చేసిన అదృశ్య సేవకి మాత్రం ప్రతాపుడికి కనబడలేదు. చిత్రాంగుడు భోజనం పూర్తి చేసి ఒక త్రేన్పు త్రేంచి పిలక సవరించుకుంటూ కుబేరలోకానికి వెళ్ళిపోయాడు. దీపాలన్నీ ఒక్క మాటుగా ఆరిపోయాయి. ప్రతాపుడు ఎంతో మర్యాదగా మధుర స్వరంతో, ఓ అదృశ్య సేవకి, దయచేసి దీపాలు వెలిగించు అన్నాడు. దీపాలు వెలిగాయి. ఆకలి వేస్తోంది, అన్నం పెడతావా అన్నాడు. పీట వాలింది. ఆకు సిద్ధమై వడ్డన పూర్తి అయింది. రా అదృశ్య సేవకి, నీ యజమానుడికి వడ్డించావే గాని నువ్వు తిన్నట్టు లేదు. నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కూర్చుని తిందాం అన్నాడు ప్రతాపుడు. అప్పుడు ప్రతాపుడికి ఒక కంఠస్వరం వినబడింది. ఎవరబ్బాయి నువ్వు? చాలా మంచివాడిలాగున్నావు. ఈ చిత్రాంగుడికి ఎన్నో వందల సంవత్సరాల నుంచో సేవ చేస్తున్నాను, కానీ ఒక్కనాడు కూడా వాడు నీకు మళ్ళీ నన్ను ఆదరించిన పాపాన పోలేదు అంది ఆ కంఠస్వరం. అదృశ్య సేవకి కూడా భోజనం చేస్తోంది. అప్పుడు ప్రతాపుడు, అటైతే అదృశ్య సేవకి, నువ్వు నాతో వచ్చేయి అన్నాడు. ఆ కంఠస్వరం, తప్పకుండా వస్తా. అయితే ఉన్న చిక్కు ఏమిటంటే, ఎంత సామర్థ్యమున్నా నా అంతట నేను ఏ పని చెయ్యలేను. అదృశ్య సేవకి, నువ్వు నాతో రా అని ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరతాను అంది. ఇంకేముంది, అదృశ్య సేవకే తనకు కిటుకు చెప్పేసింది. తన ఒక్క ఆదరణ వాక్యం ఆ భూతాన్ని ఎంతలో వశం చేసుకుంది. అదృశ్య సేవకి, నాతోరా అన్నాడు ప్రతాపుడు. అతని వెనకాలే అడుగుల చప్పుడు వినబడింది. కోట అవతల కాచుకున్న కుంటి కప్ప కనపడడంతోనే ప్రతాపుడు, అదృశ్య సేవకి, ఈ కప్ప నా ప్రాణమిత్రుడు, దీని కుంటి పోగొట్టు అన్నాడు. కప్ప కాలు చక్కబడి ఆనందంతో అది తైతక్కలాడింది. అదృశ్య సేవకి, మమ్మల్ని అత్తవారింటికి చేర్చు అన్నాడు. మరుక్షణంలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అత్తగారు జరిగిన సంగతంతా విని ప్రతాపుడితో, నాయనా, నీ మంచితనమే నీకు సమస్తాన్ని వశం చేస్తోంది. నీ మంచితనమే నా కూతుర్ని ఆకర్షించి నీకు భార్యగా చేసింది. నీవు చూపిన దయ, ఆదరణ, ఇవే ఈ భూతాన్ని నీకు వశం చేశాయి. త్వరగా వెళ్ళు, మా పిల్ల ఆపదలో ఉంది, కాపాడుకో అని చెప్పింది. తరువాత ప్రతాపుడు, అదృశ్య సేవకి, నన్ను ఊహానగరానికి చేర్చు అన్నాడు. అక్కడ చేరుకోవడంతోనే ప్రతాపుడు తన భార్యను చెరలో ఉంచిన వక్రబుద్ధితో, దుర్మార్గుడా,
నువ్వు నా పట్ల తలపెట్టిన ద్రోహానికి క్షమాపణ కోరుకో, లేకుంటే అనేంతలో రాజు చూస్తారేమర్రా, వీణ్ణి చీరేయండి అని ఆజ్ఞాపించాడు. అదృశ్య సేవకి ఈ వీరులందరికీ తగినట్టుగా శాస్తి చేసి బుద్ధి చెప్పు అన్నాడు ప్రతాపుడు. అదృశ్య సేవకి ఆ వీరులందరి జుట్టు కలిపి ముడిపెట్టి ఆ ముడి దొరకబుచ్చుకొని దూరంగా ఒకచోట కూలవేసి వచ్చింది. వక్రబుద్ధి కత్తి దూసి ప్రతాపుడి మీదికి దుమికాడు. అదృశ్య సేవకి వీడి పని పట్టు అన్నాడు ప్రతాపుడు. అందరూ చూస్తుండగా వక్రబుద్ధి తలక్రిందులయ్యాడు. 2 తాళ్ళ ప్రమాణాన్ని పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాణ్ణి అదృశ్య సేవకి వదిలేసింది. వక్రబుద్ధి తల 100 ముక్కలయింది. తరువాత ప్రతాపుడు ఊహానగరానికి రాజయ్యాడు. దేవకన్య రాణి అయ్యింది. సుఖంగా ఉన్నారు. అదృశ్య సేవకి ఉండనే ఉందిగా, ఇంకా వేరే సేనాధిపతి ఎందుకు? కథ సమాప్తం. శుభం.